శంతన మహారాజు గారి యొక్క నాసాపుటములకు ఆ సువాసన తగిలింది. ఒక రాజుకి ఓ సువాసన తగిలితే అబ్బా ఎంత బాగుందో అంటాడండి. రాజులకున్న భోగముల కన్నానా ఏమైనా లోకంలో, కానీ ఆ వాసన ఆయనని ఆకర్షించింది. అది కదలిక. గాలి కదుపుతోందండి భారతాన్ని అంతటినీ. సువాసన గాలిలో కాదు వచ్చేది, ఎన్ని చోట్ల గాలి పాత్ర పోషిస్తోందో చూడండి. నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ఆ వాయువే పరబ్రహ్మమని కీర్తిస్తాం మనం. కాబట్టి ఇప్పుడు ఆ వాయువు, ఆ సువాసన ఎక్కడ తగిలిందో దాన్ని వెతుక్కుంటూ దాని మూలముల వైపుకి వెళ్ళాడు. వెడితే ఆయనకి యోజనగంధి కనపడింది. ఆవిడ వంక చూసి చాలా సంతోషించిన వాడై ఆమెను వివాహం చేసుకోవాలి అని కోరుకున్నాడు. కోరుకుని ఆమె అంది, నా తండ్రి దశరాజు, ఆయన అడగవయా, అడిగితే ఆయన ఒప్పుకుంటే నువ్వు నన్ను భార్యగా స్వీకరించవచ్చు అంటే ఈయన వెళ్ళి ఆ దశరాజుని అడిగాడు, నీ బిడ్డని నాకు భార్యగా చెయ్యి అని అడిగితే దాశరాజు అన్నాడు, భూపాల, నీకు ఈ కోమలి వలన పుట్టిన సుతుడు నీ పరోక్షంబున రాజు కావలే, ఎమ్మినిట్లీగ నోపుదే అనిన శంతనుడు గాంగేయు యువరాజు తలచి ఈ పల్కు తక్కగా ఒండు వేడుము ఇచ్చదని నేను. ఆ దశరాజుని నీ కూతురైనటువంటి యోజనగంధిని నాకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. చాలా సంతోషిస్తున్నాను అన్నాడు ముందు. అని ఆయన అన్నాడు దాశరాజు, లోకంలో నా సంతోషం ఏమిటి, నా కూతురు రాణి అయిందని. ఇవాళ నేనుంటాను, ఇంకొక 30 ఏళ్ళో 40 ఏళ్ళో 50 ఏళ్ళో పోయాక నేను వెళ్ళిపోతాను. ఇవాల్టి నా సంతోషం రేపటి నా దుఃఖం అవుతుంది. ఎందుకో తెలుసా, నీకు భార్య అవుతుందేమో, ఎందుకంటే నిన్ను ఇంతకు పూర్వం వివాహం చేసుకున్న భార్య వెళ్ళిపోయింది కాబట్టి. కానీ తరువాతి కాలంలో ఈమె రాజమాత మాత్రం కాదు. ఎందుకని, భీష్ముడు రాజు కాబట్టి భీష్ముని భార్య ఎవరో ఆమె మహారాజ్ఞి. ఈమె సవతి తల్లి తప్ప కన్న తల్లి కాదు. కాబట్టి ఈవిడ కొడుకులు సవతి కొడుకులు. ఈమె కొడుకులు సవతి కొడుకులైతే రాజ్యం ఎవరికి ఎడుతుంది, భీష్ముడికి ఎడుతుంది. భీష్ముడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఇంకా రాజు శబ్దం ఎవరికి అన్వయం అవుతుంది, భీష్ముడి వైపు వాళ్ళకి అన్వయం అయిపోతుంది. అప్పుడు నా కూతురే ఉంటుంది, నాన్న నేను రాణినవ్వడం ఒకటే ఆలోచించావు, ఇచ్చేసావు శంతనుడికి. కానీ శంతనుడికి ఓ కొడుకున్నాడు, వాడికి యవరాజ పట్టాభిషేకం అయిపోయింది. నేను తొందరపడి నా కూతుర్ని ఇచ్చేస్తే నా కడుపున పుట్టిన బిడ్డలు ఏమవ్వాలని నువ్వు ఆలోచించలేదు. నువ్వు చేసిన నిర్ణయానికి నా బిడ్డల కోసం నేను ఏడుస్తున్నానంటుంది. అప్పుడు నేను ఏడవద్దు? ఎంత దూరం ఆలోచించాడండి. ఇంత ఆలోచించడం అంటే ఆలోచనలన్నీ కదలికలు కాదు. ఈ కదలికలన్నీ దాశరాజుకి అకస్మాత్తుగా ఒక రాజు, అందున శంతనుడు వంటి వాడు వచ్చి అడిగితే యోజనగంధిని ఇవ్వడానికి ఇన్ని ఆలోచనలు చేశాడంటే అవి దాశరాజుకి తనంత తానుగా వచ్చిన ఆలోచనలని మీరు అనుకుంటున్నారా? కదుపుతున్నవాడు వేరొకడు ఉన్నాడు, వాడు కదుపుతున్నాడు ఈ ఆలోచనలన్నీ, వాడి ప్రయోజనం వేరు, అందుకని కదుపుతున్నాడు. ఆయన అన్నాడు, ధర్మానికి కట్టుబడ్డవాడు కదండి శంతనుడు, కామానికి కట్టుబడ్డవాడు కాడు, అంత హేయమైన వ్యక్తి కాడు. యవ్వరాజ్య పట్టాభిషేకము జరిగి గాంగేయుడు ఉన్నాడు, మహానుభావుడు. ఆవిడ వెళ్ళిపోతూ చెప్పింది, వీడి పేరు దేవవ్రతుడు అని చెప్పింది. దేవవ్రతుడు గంగకు పుట్టినవాడు కాబట్టి గాంగేయుడు ఉన్నాడు. యవరాజ్య పట్టాభిషేకం చేసేసాను, ఇప్పుడు నీకు మాటిస్తే ఈ పిల్లల్ని ఎలా యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను, నీ కూతురు కడుపులో కొడుకు పుట్టినా, కాబట్టి ఇది తక్క, వేరొకటి ఏదైనా కోరుకో ఇస్తానన్నాడు. ఇదే కావాలన్నాడు. అయితే కుదరదు, నీ కూతుర్ని నా భార్యగా చేసుకోలేను, వెళ్ళిపోయాడు. కానీ ఆయనకి భార్యాస్థానంలో ఆమె వచ్చి కూర్చోకపోతే ఎదర ప్రమాదం వేరు కదండి. అందుకని ఆయన మనసులోంచి ఆవిడ తొలగిపోయింది అనుకోండి, కథ అయిపోయింది. కాబట్టి తొలగలేదు. బాహ్యంలో కథలో వదిలిపెట్టి వచ్చాడు, లోపల మాత్రం బాగా పట్టుకుంటున్నాడు. రోజు రోజుకి బాగా ఆవిడ్ని పట్టుకుంటే ఏమైంది, ఆవిడ సమస్య అయింది. ఎందుకు సమస్య అయింది, రాలేదు భార్యాస్థానంలోకి. కారణం, గాంగేయుడు అడ్డున్నాడు, యవరాజ్య పట్టాభిషేకం అయిపోయి ఉన్నాడు. అసలు ఆ స్థానంలోకి రావడానికి ఎవరడ్డు ఉండాలో వాళ్ళు లేరు. అసలు ఆ స్థానంలోకి రావడానికి ఊహకందని రీతిలో భీష్ముడు ఉండిపోయాడు, దేవవ్రతుడు ఉండిపోయాడు. పాపం ఆయన ప్రారంభం చూడండి. ఇప్పుడు అందుకని రాజుకి తల సమస్య పట్టుకుంది. ఆ సమస్య పట్టుకుని ఆయన రాచకార్యాలకి వెళ్ళటం లేదు, బయటికి రావట్లేదు, మాట్లాడటం లేదు, దిగులు, తాను అనుకున్నది జరగట్లేదు.
ఏమంటాడు భీష్ముడిని ఏమనకూడదు, తప్పు ధర్మం తప్పడు శంతనుడు, ఆమెని మోసగించలేడు కాబట్టి పొందలేకపోతున్నాడు. ఇంత రాచరికం కోరుకున్న ఒక స్త్రీని భార్యం చేసుకోలేకపోయాను. కడుపులో బాధ, ఆ బాధ చేత దిగులు వలన ఇతర విషయముల యందు దృష్టి లేకపోవడం, పరాకు, ఇన్ని పుట్టుకొచ్చి మిగిలినవి తెలియదేమో కానీ పరాకు తెలిసిపోదు. ఏమిటండి అలా ఉంటున్నారు, ఏమిటండి అలా ఉంటున్నారు అందరూ అస్తమానం ఇంకోటి ఏదో ధ్యానం చేస్తుంటేను. కాబట్టి ఇప్పుడు అందరూ మంత్రులు వాళ్ళు అన్నారు, మీ నాన్నగారు పూర్వం ఇలా చెప్పగానే వినేవారు, ఇప్పుడు అన్నీ చెప్పేసిన తర్వాత ఏమన్నారు అంటున్నారు. కాబట్టి మీ నాన్నగారికి ఏదో పరాకు వచ్చిందంటే మీ నాన్నగారి మనసు ఇంకెక్కడో నిలబడుతోంది. అది మేము అడిగితే బాగుండదు. రాజా మీ మనసు ఎక్కడుంది అని అడిగితే బాగుంటుందా? బాగుండదు. కాబట్టి నువ్వు అడిగితే బాగుంటుంది. కాబట్టి కొడుకు కాబట్టి నువ్వు విచారణ చెయ్యి, వెళ్ళి అడుగు అన్నాడు. అంటే మహానుభావుడు గాంగేయుడు వెళ్ళి తండ్రితో, ఎంత మర్యాద అండి ఆ మాట్లాడడంలో, ఏమి నాన్నగారు మీరు ఈ మధ్య ఏమి శ్రద్ధ లేకుండా ఏమి పట్టించుకోవట్లేట, అసలు మీ మనసు ఎక్కడుంది చెప్పండి అన్నారు కూడా, చాలా అసహ్యంగా ఉంటుంది. ఓ పనికి మాలిన వాడు రాసిన సినిమా డైలాగ్లో ఉంటుంది. తండ్రి మీద, నాయనమ్మ మీద, అమ్మ మీద, తల్లి మీద ఎవరిని ఎలా పిలవాలో, ఎవరిని ఎలా పలకరించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా పశువు ప్రవర్తించినట్టు అసహ్యకరంగా తల్లి మీద, తండ్రి మీద డైలాగు రాసి వచ్చినటువంటి డబ్బుతో జీవించగలిగిన హేయమైన జీవితానికి దిగజారిపోయిన వాడు రాయగలడేమో, నన్నయ్య గారు రాయలేదు. కాబట్టి గాంగేయుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నాడు, భవదభిరక్షిత క్షితికి బాధయొనర్పగనోపునట్టి శాస్త్రవ నివహంబు లేదు, వసుధా ప్రజకెల్లా అనంత సంతతోత్సవముల రాజులెల్ల అనిశంబు విధేయుల నీకు ఇట్లు మానవ వృషభేంద్ర ఎలుకో మన పరితాపము పొందియుండగన్. ఆయన అన్నాడు, నాన్నగారండి మీ చేత రక్షింపబడుతున్నటువంటి ఈ భూమండలంలో ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా కుంది లేరు, బాధగా లేరు. మరి మీరెందుకు బాధపడుతున్నారు నాన్నగారండి? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ప్రతిరోజు ఉత్సవం చేసుకుంటున్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా మీకు వశవర్తులై ఉన్నారు, విధేయులై ఉన్నారు. కాబట్టి దేనికి బెంగ నాన్నగారండి? మీరు ఏ కారణానికి బెంగ పెట్టుకుంటున్నారు? మీ దృష్టికోణంలో ఆలోచించగలిగిన వాడు నేను ఒక్కడినే. ఒక రాజు దేనికి బాధపడవలసి ఉంటుందో ఆ కారణాలు చెప్పాడు. అంటే మీరు ఆలోచించండి, నీకు రాజ్యం ఇవ్వకూడదంటున్నారా, తన కడుపున పుట్టిన పిల్లాడికి రాజ్యం ఇస్తే ఇస్తానంటున్నారా అని అన్నాడు అనుకోండి. కొడుకుని తండ్రే ఆ మాట అంటే, కొడుకు నాన్నగారండి మీ సుఖం కన్నానా అన్నాడు అనుకోండి, తన చేత్తో తాను కొడుకు సుఖాన్ని తీసేసిన వాడు అవుతాడు. అందుకని ఏమీ అనలేదు శంతన మహారాజు గారు. ఆయన పాపం అంత ఆప్యాయతున్నవాడంతటి ధర్మాత్ముడు. కానీ గాంగేయునకు అనుమానం వచ్చింది. ఇంతటి మహానుభావుడు ఈయనకి పిల్లనివ్వడానికి ఎవరికి అనుమానం వచ్చింది? ఎవరా పిల్ల? విచారణ చేశాడు. విచారణ చేసి ఈయన దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ దాశరాజుని అడిగాడు, ఏమయ్యా నీకేమిటి అభ్యంతరం మా నాన్నగారికి నీ కూతుర్ని భార్యగా ఇవ్వడానికి? ఇచ్చి వివాహం చేయి, నా తల్లిగా ఆమెని తీసుకెడతానన్నాడు. అంటే దాశరాజు మళ్ళీ అదే మాట చెప్పాడు, వినుమైనను సాపత్యంబున దోషము కలదు దీనా, అదియును నీచేతన సంపాద్యము నీ వలిగిన అడ్డమే పురహరాజకేశవులైనన్. భీష్ముడు అంత పరాక్రమం ఉన్నవాడు అవడమే ఆయన జీవితానికి శాపమై కూర్చుంది, అంత చదువుకోవడమే. దాశరాజు అన్నాడు, ఏ కారణానికి పిల్లనివ్వవు మా నాన్నగారికి కనుక అడిగావు? నువ్వే కారణం పిల్లనివ్వకపోవడానికి. మా అమ్మాయి నీకేమవుతుంది పిల్లనిస్తే? పినతల్లి అవుతుంది, సవతి తల్లి అవుతుంది, తల్లి కాదుగా. ఆమెకి పుట్టిన బిడ్డలు ఏమవుతారు? సవతి బిడ్డలు కదూ అవుతారు. రాజ్యం ఎవరికి పెడుతుంది? నీకు కదు పెడుతుంది. ఆమె సవతి తల్లి, నువ్వు రాజు. ఏమిటి ఆవిడికి శాంతి? ఏమిటి ఆవిడికి భద్రత? రేపు ఏదైనా జరగరానిది జరిగిన తర్వాత రాజుకి ఆవిడ పరిస్థితి? సొంత తల్లి కాదుగా. కాబట్టి నువ్వు శత్రురుణం ఉంచుతావా? ఏమో నీ కూతురు కడుపున పుట్టిన వాళ్ళే నన్ను నిర్జించగలిగిన వాళ్ళు అవుతారేమో అంటావేమో. నీ ముందు పురహరాజకేశవులైనన్ బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు వచ్చి నీ ఎదురుగుండా నిలబడితే నిన్ను గెలవలేరు నాకు తెలుసు. కాబట్టి నా కూతుర్ని నీకు సవతి తల్లి స్థానంలోకి పంపించడమే ప్రమాదం అంతా. నువ్వే ఇబ్బంది, నీ వల్లే ఇవ్వట్లేదు పిల్లలు అన్నాడు. అనగానే ఆయన అన్నాడు, మహానుభావుడు,
ఆయన చుట్టూ సామంతరాజులు మంత్రులు అందరూ ఉన్నారు. ఆ పిల్లని అడగడానికి వెళ్ళినప్పుడు మర్యాదతో కదండి వెడతారు పెద్దలతోటి. ఆయన అన్నాడు, వినుడు ప్రసిద్ధులైన పృథివీపతులిందరునే గురు ప్రయోజనమున చేసి తిన్ సమయ సంస్థితి ఈ లలితాంగికి ఉద్భవించిన తనయుండ రాజ్యము చేయగనర్హుడు వాడు మాకు ఎల్లను పతి వాడ కౌరవ కుల స్థితికారుడు ఉదార సంపదన్. అంతే, ప్రతిజ్ఞ చేసేశాడు. ఆయన పితృభక్తి అటువంటిది, మహానుభావుడు. క్షణం ఆలోచించలేదు. తన గౌరవం, తన జీవితం అసలు ఆయన ఆలోచించలేదు. నాన్నగారి కోరిక తీరాలంతే. ఎంత పితృభక్తి పరాయణుడు, మహానుభావుడు. ఆయన చదువుకున్న ధర్మాలు అటువంటివి పెద్దల దగ్గర. ఇదిగో ఇంతమంది పృథివీపతుల ఎదురుగుండా నేను ప్రమాణం చేస్తున్నాను, నా తండ్రి యొక్క ప్రయోజనం కోసం నువ్వు నీ పిల్లని కానీ మా తండ్రికి ఇచ్చి వివాహం చేస్తే నీ కుమార్తె కడుపున పుట్టినటువంటి పిల్లవాడే ఈ కురు సామ్రాజ్యమునకంతటికీ అధికారి, అతడే సింహాసనం మీద కూర్చుంటాడు. నేను అతనిని అనువర్తిస్తాను, అతనికి సేవలు చేస్తాను. ఆయన కర్మ అండి. ఏమి పితృభక్తి, ఏమి మహాపురుషుడు, ఏమి ధర్మం. నిజంగా నేను ఆయనని అనువర్తిస్తాను, మేమందరం అనువర్తిస్తాను. నా బలమంతా దేనికి ఉపయోగపడుతుందంటే నేను నాతో పాటు అందరము ఆ సింహాసనం మీద కూర్చున్న అతనికి సేవలు చేయడానికే ఉపయోగపడుతుంది. అతనే కురు సింహాసనమునకు ఉత్తరాధికారి. కాబట్టి నీకు భయం లేదుగా. ఇప్పుడు మీ అమ్మాయిని మా నాన్నగారికి అంటే దశరథుడు అన్నాడు, నీ వకిల ధర్మవిదుడవు కావున నీకిట్ల చేయగా దొరకునియన్ భావి భవత్సుతులు ఇట్టిరే నీవు నీ విహిత స్థితియు సలుప నేర్తురే అని నన్ను. మంచిదే, ఎంత ధర్మాత్ముడివి. తండ్రి కోసం సింహాసనం వదిలేశావు, బాగుంది. మా అమ్మాయిని మీ నాన్నగారికి ఇచ్చి వివాహం చేస్తాను, మా అమ్మాయికి పిల్లలు పుడతారు, ఒకడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతారు, నీకు పిల్లలు పుడతారు. నీ వరకు ఊరుకుంటావేమో, నా కూతురికి పుట్టినటువంటి కొడుకుకి పుట్టిన పిల్లలు సింహాసనం మీద కూర్చోకుండా నీకు పుట్టిన పిల్లలు అడ్డం రారని నమ్మకం ఏంటి? నువ్వు పాటించిన ధర్మం నీ పిల్లలు ఎందుకు పాటిస్తారు? మా నాన్నగారంటే సింహాసనం వద్దన్నారు కానీ మేమెందుకు వద్దంటామంటే పెద్దవాడి బిడ్డలు వాళ్ళకే రాజ్యం పెడుతుంది. పైగా పరాక్రమవంతుడివి నువ్వు, నీ పోలికలే వాళ్ళకు వస్తాయి. అప్పుడు వాళ్ళు నిగ్రహించరా? అభద్రతే కదా. నా కూతురికి ఏమిటి నమ్మకం? తన కడుపున పుట్టిన పిల్లల యొక్క పరంపరే పిల్లలవుతారని. పిచ్చాడు, ఇంతవరకే ఆలోచించాడు. ఈశ్వరానుగ్రహం లేకపోతే ఈ భీష్ముడే దిక్కవుతాడు ఆ సింహాసనానికని ఆలోచించలేకపోయాడు. తల కొట్టుకుంది సత్యవతి. తర్వాత కూర్చోవయ్యా సింహాసనం మీద, పిల్లను ఉంచుకోవయ్యా అని. అమ్మా మాట తిరగనమ్మా అన్నాడు. అంతే, మహానుభావుడు. పరిత్యజించాడు అన్నింటినీ. నిండు యవ్వనంలో ఇన్నిటిని పొంది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భీష్ముడికి భార్య కావడం అంటే పొంగిపోయి పరిగెడతారు ఏ రోజైనా సరే తన పిల్లనివ్వడానికి. అటువంటి వాడు అంత పెద్ద ప్రతిజ్ఞ చేశాడు తండ్రి కోసం. వెంటనే ఆయన అన్నాడు, ఓహో, నేను రాజ్యం విడిచిపెడితే సరిపోదు, నేను సింహాసనం వదిలేస్తే సరిపోదు, నా బిడ్డలు అలా విడిచిపెట్టరని కదా నీకు నమ్మకం? నా బిడ్డల తరపున నేను ప్రమాణం చేసిన నా బిడ్డల బిడ్డలు ఏం చేస్తారో అని కదా నీకు అనుమానం? మూలమే లేకపోతే, నాకే బిడ్డలు కలగకపోతే ఇక బిడ్డలకి బిడ్డలు లేరుగా, ఇంకా నీకు భయం ఎందుకు? సింహాసనం గురించి మా నాన్నగారికి పిల్లనిస్తావా? కాబట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను. మళ్ళీ రెండో మాట, ధృతిభూని బ్రహ్మచర్యవ్రతమున్నతి దాల్చితిని ధ్రువంబుగా అనపత్యతయైనను లోకములా యతి బెక్కులు కలవు నాకు అనుభావ్యములై. నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈనాటి నుంచి నేను ఘోర బ్రహ్మచర్యమునందుంటాను. అసలు నాకు బిడ్డలన్న వాళ్ళు పుట్టరు. ఏమయ్యా, మరి బిడ్డలు లేకపోతే స్వర్గద్వారం చూడడానికి కుదరదు కదా. కాబట్టి నువ్వు ఉన్నత లోకాలకి వెళ్ళవుగా ఎన్ని పుణ్యకర్మలు చేసినా. మరి నీ జీవితానికి ఇబ్బంది రాదా అంటావేమో. నేను చదువుకున్న చదువు, నేను చేసిన తపస్సు వలన నేను అనుభవించడానికి కావలసినన్ని లోకాలు నాకున్నాయి ఇప్పటికీ. కాబట్టి నాకు ఆ స్వర్గం కూడా అక్కర్లేదు. మా నాన్నగారి సంతోషమే నాకు కావాలి. కాదు, వశిష్ఠుడి శాపం అనుభవంలోకి వస్తోంది ప్రతిజ్ఞ రూపంలో. బిడ్డలు ఉండకూడదని కదా శాపం. ఆయన నోటి వెంటే ప్రతిజ్ఞ చేసేశాడు. చేసి నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను, ఇస్తావా పిల్లని? అయ్యో, పరమ సంతోషంగా ఇచ్చేస్తానన్న. అనగానే
ఆయన మీద పుష్పవృష్టి కురిపించారట దేవతలు, ఋషులు అందరూ. తండ్రి కోసం, ధర్మం కోసం సుఖాన్ని విడిచిపెట్టి, లోకంలో ఎవడైనా ఏదైనా విడిచిపెట్టేవాడు ఉంటాడు. ఒకటి, ఇంత ఐశ్వర్యాన్ని విడిచిపెట్టడం. రెండు, అసలు సంసారమే అక్కర్లేదని చెప్పి ఇన్ని ఉన్నా తనకి భార్య అక్కర్లేదని బ్రహ్మచర్యంలో ఉండిపోవడం. ఇది సామాన్యమా? కాబట్టి అంతటి మహానుభావుడయా ఈ భీష్ముడని ఆయన మీద పూలజల్లు కురిపించారు. అప్పుడు ఆయన అమ్మా రాని రథం ఎక్కించాడు, తీసుకొచ్చాడు. శంతన మహారాజు గారు పొంగిపోయాడు. పొంగిపోయిన తర్వాత లోపలికి తీసుకొచ్చారు. శంతన మహారాజు గారికి సత్యవతీదేవికి అబ్బో వైభవోపేతంగా వివాహం జరిగింది. తండ్రి పొంగిపోయి ఆ వయసులో కొడుకు పెళ్లి చేసుకుని కోడలతో వచ్చి నమస్కారం చేస్తే తాను అక్షతలు వెయ్యవలసిన వాడు, కొడుకు ఘోరమైనటువంటి బ్రహ్మచర్య వ్రతదీక్షబోని తండ్రికి భార్యని తీసుకొచ్చి ఇచ్చి తాను బ్రహ్మచారిగా నిలబడి నాన్నగారి పక్కకి భార్య చేరిందని సంతోషపడిపోతున్న ఆ కొడుకుని చూసి, నాయనా ఎంత గొప్ప త్యాగం చేశావురా, నీవు కోరుకుంటే తప్ప మృత్యువు నిన్ను గ్రసించలేదు, మృత్యువు కూడా నిన్నేం చేయలేదు. నువ్వు ఏనాడు శరీరం విడిచిపెడతాననుకుంటావో ఆనాటి వరకు నీకు మరణం లేదు. కాబట్టి ఆనాడు వశిష్ఠుడిచ్చిన శాపవాక్కు ఈనాడు తండ్రి గారి యొక్క వరంగా మారింది. దీర్ఘాయుష్మంతుడయ్యాడు. కానీ వ్యక్తిగత జీవితం తర్వాత 18 పర్వాల్లో చూద్దురు. కానీ ఏమి భీష్ముడు, ఏమి మహానుభావుడు. చాలు, భీష్ముడు అంత భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవవ్రతుడు గాంగేయుడు భీష్ముడయ్యాడు. భీష్ముడు వేదాన్ని అంతగా అనువర్తించి మహానుభావుడు ఆచరించాడు కాబట్టి భీష్మాచార్యుడయ్యాడు.